ఈ నెల 27వ తేదీన గవర్నర్ కోటాలోని ఇద్దరు ఎమ్మెల్సీలు జాకియా ఖానం, పండుల రవీంద్రబాబు స్థానాలు ఖాళీ కానుండడంతో అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ రెండు స్థానాల కోసం టీడీపీ, బీజేపీలో ఆశావహాలు ఇప్పటికే అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి వంగవీటి రాధ, వర్ల రామయ్య, పిఠాపురం వర్మ పేర్లు బలంగా వినిపిస్తుండగా బీజేపీ కూడా తన రాజకీయ లెక్కలు వేసుకుంటుంది. మరి ఈ రెండు స్థానాలు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి? పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు గుర్తింపు దక్కుతుందా, లేక కూటమి రాజకీయాల్లో మరో కొత్త ఫార్ములా తెరపైకి వస్తుందా? ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ పదవుల అంశం హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానుండడంతో ఆ స్థానాల భర్తీపై అధికార కూటమిలో చర్చలు వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశిస్తున్న నాయకుల జాబితా పెద్దగానే ఉన్నట్లు సమాచారం. ఇక కూటమిలో మరో భాగస్వామి అయిన బీజేపీ కూడా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలపై తన వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి కూటమి నిర్ణయంపైనే ఉంది. గవర్నర్ కోటాలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీ పదవీకాలం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ 2 స్థానాల భర్తీపై అధికార కూటమిలో చర్చ మొదలైంది. సాధారణంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలు సామాజిక, రాజకీయ సమీకరణాలకు అద్దం పడుతుంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కోసం పనిచేసిన నాయకులకు గుర్తింపు ఇవ్వాలా, సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలా, లేక కూటమి భాగస్వామ్య సమతుల్యతను దృష్టిలో పెట్టుకోవాలా అనే అంశాలపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఆశావహుల జాబితా పెద్దగానే కనిపిస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు వంగవీటి రాధదే. గత ఎన్నికల సమయంలో పార్టీ బలోపేతానికి పనిచేసిన రాధకు సముచిత గుర్తింపు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందనే ప్రచారం అప్పటినుంచే సాగుతోంది. రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా వంగవీటి రాధకు పదవి ఇవ్వడం ద్వారా ఒక సామాజిక వర్గానికి కూడా సంకేతమిచ్చినట్లవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నేత వర్ల రామయ్యకు రాజ్యసభ అవకాశం వస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో అవకాశం దక్కలేదు. దీంతో సీనియర్ నాయకుడిగా ఆయనకి ఎమ్మెల్సీ రూపంలో గుర్తింపు ఇవ్వాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక పిఠాపురం వర్మ పేరు కూడా ఈసారి బలంగానే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వదులుకోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కూటమి విజయానికి తన వంతు సహకారం అందించిన నేతగా వర్మకి ఇప్పుడు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వర్మకు ఎమ్మెల్సీ రూపంలో అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ వర్మకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే పిఠాపురం ప్రజలు వర్మ దగ్గరికి ఎక్కువగా వెళితే స్థానిక ఎమ్మెల్యేని పక్కన పెడుతున్నారనే సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈసారి వర్మకు అవకాశం ఇవ్వరనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో ఉందట. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదంటూ పెద్ద ఎత్తున వర్గాల మధ్య గొడవలొచ్చాయని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తే మరింత అగ్గి రాజేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఈ నేపథ్యంలో వర్మకు అవకాశం ఇవ్వాలా లేదా అనే విషయంలో పార్టీ నాయకత్వం అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా ఈ 2 స్థానాల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. జాకియా ఖానం స్థానంలో మరోసారి బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇస్తే మండలిలో బీజేపీ ఎమ్మెల్సీలు ఉంటారనే ఆలోచనలు ఉన్నాయట. అయితే మరో ప్రత్యామ్నాయ ఫార్ములా కూడా చర్చలో ఉన్నట్టు సమాచారం. 2 ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీకి ఇచ్చి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజుకు మంత్రి పదవి కల్పించే ఫార్ములాకు కూటమి పెద్దలు మొగ్గు చూపుతున్నారనే చర్చ కూడా బీజేపీ వర్గాల్లో మొదలైందట. అంటే ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి మధ్య రాజకీయ సర్దుబాటు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఉంది. మరోవైపు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు కూటమి భాగస్వామ్య పార్టీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన రాజకీయ అవసరం కూడా ఉంది. మొత్తం మీద జూలై 27తో 2 స్థానాలు ఖాళీ కానుండడంతో ఈ నియామకాలు కేవలం పదవుల భర్తీగానే కాకుండా కూటమి రాజకీయాల దిశను సూచించే నిర్ణయాలుగా మారే అవకాశం కనిపిస్తోందట. మరి గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్తాయా? బీజేపీ తన వాటాను కొనసాగించుకుంటుందా? లేక మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవుల మధ్య కొత్త రాజకీయ సమీకరణం తెరపైకొస్తుందా అనేవి మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.